హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి నిన్న ఇవన్నీ మనం అంటింది ఈ సైడ్లు ఇవన్నీ అంటించేసాం. ఇప్పుడైతే మనం ఈ స్టిక్కర్లు తీసేసి ఇది ఫినిషింగ్ చేసేసుకొని ఈ బాక్స్ అనేది మనం పైన బిగించాలండి. ఈ బాక్స్ మొత్తం ఇక్కడ వచ్చి అది సెట్టింగ్ మొత్తం ఇది బిగించేసిన తర్వాత దీనికి సంబంధించిన కబోర్డ్ కూడా మనం తయారు చేసుకోవడానికి సరిపోద్ది మనకి. ఇక్కడ నుంచి ఈ బాక్స్ బిగించేసి అప్పుడు ఈ ఫ్రేమింగ్ అనేది మనం తయారు చేస్తాం. ఇక అయితే ఇంకా అలాగే ఈ ఫినిషింగ్ కూడా చేయాలి. ఇవి కూడా టేబుల్ పీకేసి శుభ్రంగా ఎడ్జీలు అవన్నీ ఫినిషింగ్ చేసేసుకొని అప్పుడు దీనికి సంబంధించిన బిజ్జాలు కానీ వైర్లు ఇవన్నీ మనం లాగేసి అలాగే ఇటు గోడి పీసులు కూడా అంటించేస్తే ఈ వర్క్ అనేది మనకు కంప్లీట్ అయిపోద్ది. ఇది ఒకటి ఉందండి. ఇంకా అలాగే మనకి హార్డ్వేర్ ఒకటి అయితే హార్డ్వేర్ వస్తే మనకి వర్క్ బ్యాలెన్స్ కొన్ని బ్యాలెన్స్ అలా ఉండిపోయినాయి. హాల్లో పని అసలు లేదు. ఇది బ్యాలెన్స్ వర్క్ అలాగే ఉండిపోయింది. ఈ బ్యాలెన్స్ ఈ బాస్కెట్ల బ్యాలెన్స్ కూడా అలాగే ఉండిపోయింది. ఈ హార్డ్వేర్లో వస్తే మనం ఈ బేరింగ్లు బిగించేసి ఎదరు ముక్కలు బిగించేస్తే ఇంకా వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇంకా మనకి ఇక్కడ హాల్లో అనేది ఇంకా అది చార్కోస్ ఇవి కూడా రావాలి, అవి రాలేదు. అలాగా పెండింగ్గా ఉంది. ఇప్పుడు ఏమో ఈ కిచెన్లో ఏమో ఈ బాక్సులు చేద్దాం అంటేనేమో ఈ గట్టు ఒకటి వేయించలేదు. గట్టు వేపిస్తే మనం ఎంత హైట్ కావాలో అంత హైట్ చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఈ బాక్స్ కూడా చేయాల్సి వస్తుంది. మరి ఇది కూడా చేయాలి, మళ్ళీ అది గట్టు లేపాలి. అలా వర్క్లు అలా పెండింగ్ ఉండిపోయినాయండి. అవి అయితే మనం ఈ వర్క్లు అయితే మనం చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత ఈ గట్లు అయిన తర్వాత ఈ బాక్స్ చేయాలి, అలాగే ఇక్కడ బాక్స్ చేయాలి. అయితే ఇంకా ట్రైన్కి అయితే బయలుదేరాడు. ఇక్కడ మచిలీపట్నంలో దిగుతాడు. మచిలీపట్నం నుంచి మనోడు ఆటో ఎక్కేసి ఇక్కడ సెంటర్కి వచ్చేస్తాడు. లేదంటే దగ్గర అయితే బండి వేసుకుని రమ్మన్నాడు. ఫోన్ చేస్తాడు. మరి వచ్చేసరికి మనోడు 9:30, 10 అయింది. ఇక ఆల్రెడీ మనం అయితే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసాం మనం. ఇక అయితే మనం ఈ బాక్స్ అయితే నేను చేసాం కదండి. ఇదైతే మనం బిగించడం జరిగింది. ఇది ఫిట్టింగ్ అయితే చేసాం. అలాగే ఇది బిగించిన తర్వాత మనకి ఇంకా అక్కడి నుంచి మిగతాది ఈ ఫ్రేమింగ్ అనేది తయారు చేసాం అనమాట. ఇవాళ బద్దలు కోసుకొని మనం ఫ్రేమింగ్ తయారు చేసి ఫ్రేమింగ్ కూడా బిగించుకున్నాం. అలాగే ఇది కూడా డమ్మీ చేయడం జరిగింది దాని లెవెల్కి కరెక్ట్గా. అలాగే ఇప్పుడు ఈ కింద కూడా మనం డమ్మీ చేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఒక యూనిఫామ్గా వస్తుంది అనమాట. మరి సార్ని అడిగి మరి వాళ్ళు ఓకే అంటే అప్పుడు కింద కూడా మనం డమ్మీ చేయడం జరిగింది. ఇక అదైతే అయిపోయిందండి. ఈ వర్క్ చేయాలంటే మన కింద ఇది మార్బుల్ అయితే మనకి ఒక 2 అంగుళాలు కానీ 1.5 స్టెప్ అయితే చూపించమని చెప్పాను. అలాగా మనకి కరెక్ట్గా లైన్ చేసి అంటే ఫ్లోరింగ్ లాగా చేసి నీట్గా మనకి ఇస్తే మనం దానిపైన బాక్స్ కూర్చోబెడతాం. అప్పుడు ఈ ప్లాట్ఫామ్ తయారైపోద్ది మనకి మొత్తం ఇదంతా. అలాగే ఇప్పుడైతే మనం ఈ బాక్స్ అయితే తయారు చేస్తామండి. ఇప్పుడు ఇక సురేష్ కూడా పొద్దున్న వచ్చేసరికి 11 అయింది. ఇక మనం ఈ బాక్స్ అయితే తయారు చేస్తాం అనమాట. ఇక ఇప్పుడైతే మనం వీటికి సంబంధించిన వైరు ఈ బెజ్జాలు కూడా మనం వేయడం జరిగిందిగా. అయితే ఇప్పుడు వీటికి వైర్లు అయితే మనం లాగాలి. వైరింగ్ అయితే రాలేదు. వైరింగ్ వస్తే మనం ఈ గాడిలో కూర్చోబెట్టేస్తాం. గాడి తీస్తున్నాం ఇలాగా. ఈ గాడిలో కూర్చోబెట్టి అంతా ఒక దగ్గరికి తీసుకొస్తాం అనమాట. ఆ మూలకి ఈ మూలకి తీసుకొస్తాం వైరింగ్ మొత్తం. అప్పుడు మనకి ఈ ఫ్రంట్ పీసులు అంటించుకోవడానికి బాగుంటుంది. అందుకే ఇది ఆపాము. అంటే ఇంకా వైర్ రాలేదు. వైర్ వస్తే మనం వైరింగ్ ఎక్కిచ్చేసి ఇక అప్పుడు ఫ్రంట్ బ్యాక్ మన ఈ గోడ్ పీసులు అంటించేస్తే దీని పని అనేది కంప్లీట్ అయిపోద్ది. అలాగే మనకి బేరింగ్లు కూడా వస్తే ఈ బాస్కెట్లు 2 అయిపోద్ది. ఇంకా ఈ వర్క్ అనేది దీనికి కంప్లీట్ అయిపోద్ది అనమాట ఇక్కడతో. ఇక అయితే ఇప్పుడైతే మనం అయితే ఈ బాక్స్లో అయితే చేస్తున్నాం అంటే ఇది లోపలంతా ఎగ్ వైట్ వాడుతున్నాము. ఇక అవుట్ సైడ్ వచ్చేసరికి మనకు ఎటర్లిక్ వాడుతున్నాం అనమాట. అలాగే ఈ పైన కూడా ప్రొఫైల్ డోర్స్ వస్తాయి. మనం బాక్స్ చేయాలి. ముందు బాక్స్ చేసుకుంటే బాక్స్కి ముందే మనం లోపల కూడా ఎటర్లిక్ అంటించాలి. అంటే ఏ పీస్కి ఆ పీస్ కట్ చేసుకొని అప్పుడు ఎటర్లిక్ అంటించిన తర్వాత అప్పుడు ఈ బాక్స్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఇక ముందు అయితే కింద బాక్స్ తయారు చేసేస్తాం. అది అయిన తర్వాత అప్పుడు పై బాక్స్ కూడా మనం కటింగ్లు చేసుకొని రెడీ పెట్టుకుంటే మన షీట్లు వచ్చిన తర్వాత అంటే కిచెన్ వరకు మొత్తం కలర్ మారుద్దాం అన్నారు. ఇక కిచెన్లో షీట్లు ఇంకా రాలేదు. మరి నిన్న వస్తాయన్నారు. ఇంతవరకు అయితే మనకి రాలేదు. ఇంతవరకు సామాన్లు కూడా రాలేదు. అలాగే వైర్లు రాలేదు, గమ్ము రాలేదు. ఇవన్నీ మరి తేలేదు. మరి సారు కొద్దిగా ఆయన 4-5 చోట్ల తిరుగుతూ ఉంటారు. అంటే ఉండేది సారు హైదరాబాద్లో ఉంటారనమాట. అంటే ఎక్కువగా ఇలాంటి కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఇలాంటి అంటే ఆయన కాంట్రాక్ట్ తీసుకొని చేస్తూ ఉంటారనమాట. అందులో మనకు ఒక ఫ్లాట్ ఇచ్చారు. ఇందులో ఈ ఫ్లాట్ అయిపోతే మనకి ఇక్కడ ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఇంకా మనం చూసుకున్నారనుకోండి వర్క్ మనకి ఇంకొక 4-5 ఫ్లాట్లు అలాగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇదైతే ఈరోజైతే వర్క్ అయితే చేస్తామండి. ఇంకా ఈరోజైతే ఇంకా
అంటే ఇంకా ఈ వారం అంతా ఇంకా ముగ్గురమే ఉంటాం. ఇంకా 4వ మనిషి మా బామ్మర్ది వాళ్ళ అన్నయ్య దగ్గర పని అర్జెంట్ ఉందంటే ఇంకా అటు వెళ్ళాడు మా బామ్మర్ది. ఇక ఈరోజు ఇంకా మేమైతే ఈ వారం ఇక 4 రోజులు ఇక నేను సురేష్ ఇక పవన్ ఇక అయితే మేము వర్క్ అయితే చేస్తాం. అంటే ఈ వారం అంతా కిచెన్ వర్కే ఉంటుందండి మొత్తం. ఎందుకంటే కిచెన్లో చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. బాక్సులు చేసుకోవడం, ఈ ఫ్రేమింగ్, అలాగే మన వాల్స్ కూడా చేయాలి హాల్లో. అంటే గోడ దీనికి సంబంధించింది ఇక్కడ నుంచి కాయిన్ చేసుకొని మన వాల్ ప్లానింగ్ కూడా మనం చేయాల్సి వస్తుంది. ఇది కూడా చేసుకోవాలి. వీటికి కూడా షీట్లు అయితే మనం అవి వీటికి సంబంధించిన ఈ సన్గ్లాస్ కావచ్చు, లేదంటే బీడింగ్స్ కావచ్చు, అవి కూడా మనం తీసుకోవాలి. ఇంకా వైరింగ్ అన్నీ లాగి రెడీగా పెట్టాం దానికి సంబంధించింది.